ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అణగారిన వర్గాల హక్కుల కోసం అలపెరగని పోరాటం చేసిన గొప్ప నేత అంబేద్కర్ అని బహుజన నేతలు, ప్రజా సంఘాల నేతలు అన్నారు. సోమవారం బహుజన నేత దేవరకద్ర మాజీ ఎంపీటీసీ డాక్టర్ ఉష్కిల్ల వెంకట్రావుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బహుజన నేతలు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడు బాబా అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, ప్రపంచ మేధావి, అణగారిన వర్గాల ఆరాధ్య దైవం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని జరుపుకోవడం మన బాధ్యత అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నీలి జ్ఞాన మహానీయుల శోభయాత్ర ఫౌండర్ సింగిరెడ్డి పరమేశ్వర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పాతూరి రమేష్, క్రిస్టియన్ పల్లి నాయకులు రాజు, పీటర్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్తో పాటు బహుజన ప్రజా సంఘాల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, भारत रत्न बी.आर. अम्बेडकर, भारत रत्न बी.आर. अम्बेडकर, रक्षिंచుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం. జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన
మా అధ్యక్షులు మన ఉస్కిల వెంకటరామ్ గారు, మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా అన్న సింగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రమేష్ అన్న, ఇంకా సీనన్న, జాన్ సుందర్, ఇక్కడ వార్డుకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. ప్రతి అంబేద్కర్ జయంతికి అన్న ఎప్పుడు ముందుండి ఘనంగా చేస్తుంటాడు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆయనకు మంచిగా మనసు, దేవుడు భగవంతుడు మంచి ఇచ్చినందుకు ఇంకా ఇట్లాంటి కార్యాలను ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్నగారు డాక్టరేట్ మన వెంకటరాములు అన్నగారికి, సభను అలంకరించినటువంటి అన్నగారికి, మరియు క్రిస్టియన్పల్లి కాలనీ వాసులకు, మరియు రాజన్నకు, పెద్దలు సింగిరెడ్డి పరమేశ్వర్ గారికి అందరికీ పేరు పేరున జై భీములు తెలుపుకుంటున్నాను. గత 5-6 సంవత్సరాలుగా అన్నగారు ఇక్కడ మన అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నారు. అన్నగారికి ముందుగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు మరవలేనివి. ఒకానొక సందర్భంలో కూడా బహుజనులను అందరినీ ఏకం చేయాలనే ఒక నినాదంతో అందరినీ ఊరు తిరిగి ప్రతి ఒక్కరిని అంటరానితనం నుండి బయటికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో నా వాళ్ళు అసలు నీళ్ళ కోసం తిప్పలు పడుతున్నారు, చదువు కోసం తిప్పలు పడుతున్నారు అనే ఒక ఉద్దేశంతో మనిషిని గౌరవించుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళను ఏదో విధంగా నేను అందరినీ ఒక వేదికను నేను చూడాలి. చనిపోయే ముందు కూడా ఒక వేదిక దగ్గర నా వాళ్ళని, నా అన్నదమ్ములను, నా జాతిని మొత్తం ఒక వేదికను చూడాలనే ఒక ఉద్దేశంతో ఒక మహాసభ ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను అందరినీ ఏకం చేసి ఆ సభలో ఉన్నప్పుడు ఒక కొడుకు చనిపోతాడు. అతనికి ప్రియమైన కొడుకు చనిపోయినప్పుడు అంబేద్కర్ గారు మీ కొడుకు చనిపోయాడని చెప్తారు. అంటే మనమైతే ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు ఫోన్ చేస్తే రయ్యను ఉరుకుతాం, ఏమనంటే బాబా నా కొడుకు దెబ్బ తాకి అని. ఆయన ఆ విధంగా చేయలే. ఎంతో లక్షల మందిని జన సమీకరణ చేసిండు. ఆ సందర్భంలో కూడా ఆయన ఎంతో బాధను కూడా దిగమింగుకొని చనిపోతే నా ఒక్క కొడుకు చనిపోయిండు, కానీ ఈడ నా కోట్ల మంది నా పిల్లలు మొత్తం వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, కానీ ఇదొక సభ నేను మిస్ అయినంటే నా కోట్ల మంది పిల్లలను నేను మిస్ అవుతా అనేది ఆయన ఒక దిక్సూచిగా నిలిచాడు. కాబట్టి మళ్ళీ ఇంటి దగ్గర పోయినప్పుడు కూడా బాబుకు శవం మీద బట్ట కప్పనికే లేదు. మనం ఇంత మంచి డ్రెస్సులు వేసుకుంటున్నాము, మనం ఇంత మంచి బతుకుతున్నాము, నీళ్లు తాగుతున్నాము, చదువు చెప్పుకుంటున్నాం అంటే ఆయన పెట్టిన భిక్షనని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఆ బాబు చనిపోయినప్పుడు కూడా ఆ బాబుకు శవం కాడ బట్ట కప్పనిక లేకపోతే కూడా ఆయన జేబులలో చేతులు పెట్టి జేబులు నులుముకుంటూ బాధతో ఏం చెప్పలేక, అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం డ్రెస్సుకు విలువలు ఇస్తారు ఎవరైనా కానీ, లోపల ఏముంది ఏం లేదు అనేది కాదు. ఆయన కూడా డ్రెస్సుకు విలువ ఇచ్చారు కాబట్టి అంబేద్కర్ గారు బాబును ముందు తీసేయాలి కదా, మళ్ళీ శవాన్ని బయటకు తీయాలి కదా అని అంటే ఆయన వాళ్ళ భార్య ముఖం దిక్కు చూసి ఆయన చిన్న ఉన్నప్పుడు పెళ్లి చేసినటువంటి ఆ చీరను కొత్త చీరను సగం చీరని చెప్పి ఆ బాబు మీద కప్పి ఆ శవాన్ని బయటకు తీయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి మహానుభావులు మన అమెరికా లాంటి మహా దేశాలు మాత్రం ఆయనను కొలుస్తున్నారు, ఆయనను దిక్సూచిగా చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ భారతదేశంలో మనం ఈయనను అంటరాని వాడు మీవాడు అని అంటున్నారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు పొందుతూనే ఉన్నారు, బ్రాహ్మణ్స్ కానుంచి పొందుతూనే ఉన్నాం. కానీ ఆయన చేసినటువంటి సేవలను మనం మర్చిపోయి కులమత భేదాలు అంటబెట్టుకొని మనం ఏదో విధంగా మనం మబ్బులో ఉన్నామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరూ సెలవులిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం జరగబోయే బహుజన మహనీయుల శోభయాత్ర ఉంటుందన్న ఇక్కడ పాతపాలెం నుండి మన క్లాక్ టవర్ దగ్గరికి, అక్కడ అన్నదాన భోజనాలు కూడా సభ కూడా ఏర్పాటు చేసినాం. మీరందరూ కూడా మన శోభయాత్రను విజయవంతం చేస్తారని కోరుకుంటాం. మీరందరికీ నమస్కారం. కాన్పల్లి చౌరస్తా యందు బాబాసాహెబ్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధిసత్వ, భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన ఆశాజ్యోతి, బడుగు బలహీన జ్యోతి అయిన జనోద్ధారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి మరి బహుజనుల కోసం నిరంతరం అన్ని వర్గాల కోసం ఒక వేదిక తీసుకురావాలని చెప్పి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ అన్న ఉస్కిల వెంకటరాములు గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజం, ఈ వ్యవస్థ నడుస్తున్నదంటే ఇవాళ భారత రాజ్యాంగానికి పునాది ఆయన నిర్మాణంగా మరి చేసిన గొప్ప మహానుభావుడు. అటువంటి మహానుభావుని మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ మనం ఇక్కడ చేస్తున్నది అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు అన్న రాజన్న అని మాజీ కౌన్సిలర్ గారు కానీ, మరి పల్లె రవి గారు కానీ, మరి జాన్సర్ కానీ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి సీను గారు కానీ, రమేష్ గారు కానీ, పీటర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పేరు పేరున ఈ రాము గారికి మరి అందరికి సంబంధించి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి మన ఇమాన్యుల్ అన్న గారికి ప్రధానంగా ఇవాళ రాజ్యాంగాన్ని కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని తుంచివేయాలని చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగమే మనకు లేకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రచించకపోతే ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో మన విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మన ప్రాతినిధ్యం ఉండకుండా పోయే పరిస్థితి ఏర్పడేది. అదేవిధంగా ఇలా రాజ్యాంగ పరిపాలన వ్యవస్థ జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా రాజకీయ రిజర్వేషన్ కానీ, విద్యా రిజర్వేషన్ కానీ, ఇలా అన్ని రంగాల్లో సంక్షేమ పరంగా రిజర్వేషన్లు పొందుతుంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కరే కారణం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇలా రిజర్వేషన్లు వస్తుందంటే బాబాసాహెబే ప్రధాన భూమిక పోషించారు. కాబట్టి ఇవాళ అట్లాంటి మహానుభావుడు కుటుంబం, ఇవాళ కుటుంబంలో ఉన్న అతని పిల్లలు కూడా మొత్తం కూడా అందరూ చనిపోయినా కానీ భారతదేశంలో ఉన్న బిడ్డలంతా నా బిడ్డలే అని చెప్పి ఇందులో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒకనాడు బాంబే కోర్టులో అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఏదైతే స్వాతంత్రం వచ్చే ముందర మనోళ్ళు ఎంతోమంది భారతీయులు ఇవాళ వాళ్ళ విన్న కేసులు కట్టి వాళ్ళని జైలుకు పంపితే అటువంటి మహానుభావులను ఇంతకుముందు రమేష్ చెప్తా ఉన్నాడు అది. కానీ అటువంటి పరిస్థితుల్లో తాను కోర్టులో ఉంటే తను అన్ఎక్స్పెక్టెడ్గా తన కుమారుడు చనిపోతే ఆ కుమారుడు విషయాన్ని ఏందో ఇవాళ బంట్రోత్ వచ్చి తనకు ఆ కాగితం ఇస్తే తను అనామతిగా జేబులో పెట్టుకుంటే దాని చివరికి నా కొడుకు ప్రధానం కాదు కానీ సమాజం మొత్తం ఇక్కడ ఉన్న ఈ భారతీయులు పుట్టిన ప్రతి బిడ్డ నా బిడ్డ కాబట్టి దీనికోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్ప మహానీయుడు. మరి ఆయన ఆలోచన, ఆయన సమాజం జడ్జి గారు ఒకటే మాట ఏంటి అని లంచ్ టైంలో అడిగితే, లేదు నేను మన ఏదైతే భారతీయులు ఉన్నో వాళ్ళందరినీ కూడా ఇలా వాళ్ళకి ఉరిశిక్ష పడే ప్రమాదం ఉంది కాబట్టి దాదాపు 40 మంది దాకా భారతీయులను రక్షించుకోవాల్సిన నా కొడుకు ఒక్కడు పోవచ్చు కానీ ఈ 40 మందిని రక్షించుకుంటే ఈ దేశానికి ఉపయోగపడే నాయకులుగా మిలుగుతారని చెప్పి ఆ రోజు ఆయన మరి ఆ కోర్టులో ఆయన తీర్పిచ్చి ఆ 40 మందిని విడుదల చేసిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నదని చెప్పి సందర్భం గుర్తుంది. అదేవిధంగా ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలోనే ఏదైతే బీసీ గణన జరుగుతూ ఉన్నది ఆ బీసీలో వాళ్ళకు నిజంగానే బాబాసాహెబ్ పుణ్యాన ఇవాళ రాజ్యాంగ పుణ్యాన వాళ్ళకు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ దాదాపు 42% అలా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు, పాలకులు ఏదైతే కేంద్రంలో ఒప్పుకోవడం లేదో ఖచ్చితంగా డిమాండ్ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అని కేంద్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే ఏదైతే ఈ దాదాపు 30 ఏళ్ల చరిత్రలో బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్లు ఒక సామాజిక న్యాయంగా అన్ని కులం ఏదైతే మా మధ్యలో వ్యత్యాసాలు మాల మధ్యలో ఆ వ్యత్యాసాలు లేకుండా ఇవాళ సమానంగా ఎవరి వాటా వాళ్ళు పంచుకోవాలని ఇవ్వాలని జీవో కూడా మరి విడుదలైందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి అంశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అందించాల్సిన, నిజంగా చెప్పాలంటే ప్రపంచ విజ్ఞాని ఐక్యరాజ్య సమితులు ఆయన జయంతులు వర్ధంతులు చేస్తా ఉన్న చరిత్ర అంటే విశ్వజ్ఞానిగా గుర్తించిందంటే అది మనం చరిత్ర రికార్డులో రాసుకోవాల్సిన అవసరం అని చెప్పి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఇంత